హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు జరిగాయి. మంగళవారం ఉదయం నుంచే ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్పై ఐటీ సోదాలు చేయడం గమనార్హం. ఐటీ అధికారులు 15 చోట్ల సోదాలు నిర్వహిస్తుండటంతో హైదరాబాద్లో ఐటీ సోదాలు చర్చనీయాంశంగా మారాయి. గత నెలలో గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రం సమీపంలోని వీకేర్ సీడ్స్ కోల్డ్ స్టోరేజ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఐటీ ఆఫీసర్ల తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. కోల్డ్ స్టోరేజ్ల ద్వారా భారీ మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు ప్రచారం కావడంతో స్పందించిన ఐటీ ఆఫీసర్లు పలు కోల్డ్ స్టోరేజ్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో వీకేర్ కోల్డ్ స్టోరేజ్ ఆఫీస్ గోడౌన్లలో నిల్వ ఉన్న ధాన్యం స్టాక్ రిజిస్టర్లు, పంటల వివరాలను పరిశీలించి పలు వివరాలను సేకరించారు. సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలర్స్లో ఐటీ అధికారులు అక్టోబర్లో సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు దుకాణంలోని పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుల మేరకు ఐటీ అధికారులు సోదాలను నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అడిగి తెలుసుకుందాం. దుర్గేష్, చెప్పండి, ఏకకాలంలోనే 15 చోట్ల ఐటీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు. కీలకమైన ఆధారాలు ఏమైనా లభించాయా? హైదరాబాద్ నగరంలో పేరుగాంచినటువంటి హోటల్స్ ఏదైతే ఉందో, ఫిష్ హౌస్ కానివ్వండి, షాప్ హౌస్ కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అంటే హైదరాబాద్ లో ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి మొత్తం మీద హోటల్స్ భారీగా సంఖ్యలో నడుస్తున్నటువంటి హోటల్స్ ఇవి. అంటే ఇది సంవత్సరానికి కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పేసి ఐటీ అధికారులకు ఉన్నటువంటి సమాచారము. అదే అంటే అదే ఏదైతే మనము చెప్తున్నామో హోటల్స్ మీద 100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి అంటే వీళ్ళు ఖచ్చితంగా జీఎస్టీ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. జీఎస్టీతో పాటు ఏదైతే ఉంటే అవన్నీ కూడా చెల్లింపుల విషయం కానివ్వండి, అధిక మొత్తంలో డబ్బులు సంపాదించారు అనే దాని మొత్తం మీద అక్రమ ఆస్తులు సంపాదించాడు. అంటే అట్లనే కాకుండా ఫేక్ కొన్ని బిల్స్ అన్ని కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళు లీగల్ గా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని ఏంటంటే డబ్బులతో లావాదేవీలను కూడా ఆన్లైన్ లో ఇచ్చిన పేమెంట్లు కాకుండా డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చినటువంటి ఇవన్నిటిని కూడా వీళ్ళు జీఎస్టీ రూపంలో చెల్లించలేకపోవడము, ఇవన్నీ కూడా తప్పుడు పేపర్లతో కూడా నార్మల్ గా చెల్లించారనే ఆరోపణతో కూడా ఐటీ అధికారులు లేకుండా 15 చోట్ల ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి ఇప్పటికీ మొత్తం చూసినట్టు హైదరాబాద్ పాత బస్తీ, అత్తపూరు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లేసుల్లో కూడా హోటల్స్ ఉన్నటువంటి డైరెక్టర్స్ కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి, చైర్మన్ ఎవరైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లలో కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన సమీప బంధువులు కానివ్వండి, ఫార్మర్లు కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా సర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా ఈ 2 హోటల్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన డాక్యుమెంట్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ హార్డ్ డిస్క్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి హోటల్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ దగ్గర నుంచి లావాదేవీలు అన్ని కూడా ఆన్లైన్ పేమెంట్ కానివ్వండి, బిల్స్ కానీ, క్యాష్ ఇచ్చేటువంటి బిల్స్ కానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఆ డిస్క్ లో ఉంటుంది. కనుక ఒక 2 సిస్టమ్లు అన్నట్టు కూడా చెప్తున్నటువంటి అధికారులు. ఎందుకంటే ఒకటేమో ఆన్లైన్ సిస్టమ్ కానివ్వండి, ఒకటి క్యాష్ రూపంలో చెల్లించినటువంటి బిల్స్ ఇచ్చేటువంటి సిస్టమ్స్ కానీ. అయితే దుర్గేష్, ప్రధానంగా చూసుకుంటే కనుక 2 హోటల్స్ను చెప్పడం జరిగింది, పిస్తా హౌస్ అలాగే షాగ్ హౌస్. ఈ 2 హోటల్స్లోనూ బిర్యానీ పార్సల్స్ అనేవి ప్రతిరోజు దాదాపు 100ల్లో జరుగుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు జీఎస్టీ కూడా వాళ్ళు సరిగా కట్టడం లేదు అని చెప్పి అనుమానం వచ్చిన నేపథ్యంలోనే ఈ రైడ్స్ చేశారా? అంటే ఈ హైదరాబాద్ లో ఈ 2 హోటల్స్ అనేది చాలా ఫేమస్ గా ఉన్నటువంటి పరిస్థితి. 2 కూడా వేల సంఖ్యలో వీళ్ళకు ఆర్డర్స్ వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రంజాన్ మాసంలో కూడా ఈ యొక్క అలీమ్స్ కూడా విదేశాలకు ఇక్కడ నుంచి పార్సల్స్ వెళ్తున్నటువంటి పరిస్థితి అందరూ తెలిసిందే. కనుక ఇటువంటి లావాదేవీలు అన్ని కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇది హైదరాబాద్ లో గచ్చిబౌలి కానివ్వండి, ఈ ప్రాంతాల్లో జుబ్లీస్ పనిచేస్తున్నటువంటి హోటల్లో కూడా ఎక్కువగా నడుస్తున్న హోటల్స్ అన్ని 2 అనమాట. ఇది హైదరాబాద్ ఈ 2 హోటలే భారీగా మొత్తం మీద లావాదేవీలు కూడా జరుపుతున్నటువంటి నేపథ్యంలోనే అక్రమంగా డబ్బులు ఎక్కువ సంపాదించడం జరిగింది. 100 కోట్ల రూపాయలు ఈ ఒక బిజినెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. బిజినెస్ 100 కోట్ల ఉన్నదంటే వీళ్ళు ఐటీ ఎంత కడుతున్నారు, ఈ ఐటీ డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ రిటర్న్ చేశారు, ఏంది వీళ్ళకు ఎవరున్నారు అన్న దానిపైన కూడా పోలీసు ఏంటంటే ఐటీ అధికారులు కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి. అంతా కూడా ఒక కుప్పీలాగే ప్రయత్నం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పేరుకు మాత్రం చిన్న హోటల్సే కనిపిస్తున్నాయి, కానీ ఇవంతా కూడా ఆ స్టార్ హోటళ్లకు మించినటువంటి బిజినెస్ చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్ హోటల్స్ లో ఉన్నటువంటి దంద కానివ్వండి, ఇది చూసుకుంటే ఇది నిమిషాల మీద ఆర్డర్స్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఆన్లైన్ వెళ్తున్నటువంటి పేమెంట్ కానివ్వండి, డైరెక్ట్ నగదు రూపాయలు డైరెక్ట్ వెళ్ళి భోజనాలు చేసిన వాటి కానీ, డైరెక్ట్ పార్సల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే ఇది మొత్తం మీద హోటల్స్ మొత్తం భారీ సంఖ్యలో ఇది ఒక బిజినెస్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు.
ఈ 2 హోటల్స్ అయితే మొత్తం మెయిన్ గా ఐటీ అధికారులు టార్గెట్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా టార్గెట్ అంటే వీళ్ళు చెల్లింపులు విషయంలో కూడా వీళ్ళు కట్టలేకొట్టారు, ఎగ్గొట్టారు అనే ఒక ఆరోపణతోనే ఐటీ సోదాలు కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వీళ్ళ దగ్గర ఉంటే డాక్యుమెంట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్లు అయితే కూడా స్వాధీనం చేసుకుంది, ఆర్డిస్ట్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 2 హోటల్కి సంబంధించినటువంటి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఈ బ్రాంచెస్ ఎవరికైనా ఇచ్చారా అంటే వీళ్ళు కొన్ని బ్రాంచెస్ ఇవ్వడం జరుగుతుంది. వేరే వాళ్ళు పిస్ హౌస్ ఉన్నదో పిస్ హౌస్ సంబంధించిన వాళ్ళు కూడా ఫ్రాంచైజ్ అంటే వేరే వాళ్ళు బ్రాంచ్ పెట్టుకుని నడుపుకుంటే వాళ్ళకి నెలకించుకోవాల్సినటువంటి బ్రాండ్ మీద ఉంటుంది పరిస్థితి. అటువంటిది కూడా ఎవరికి ఇచ్చారు, ఎంతమంది నడుపుతున్నారు, ఎంత లావాదేవీలు ఎవరు జరుపుతున్నారు, ఈ అమౌంట్ కూడా జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితులు, జిఎస్టీ ఎంత ఎగ్గొట్టారు అని పైన కూడా పూర్తిగా అధికారులు కూడా సోదాలు చేస్తున్నటువంటి డాక్యుమెంట్స్ కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరొకసారి కూడా దీనిపైన కూడా డైరెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే దుర్గేష్, ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టార్ని తీసుకుని ఐటీ అధికారులు రైడ్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా మన ఈ మధ్య మానేపల్లి జ్యువెలర్స్, అలాగే కోల్డ్ స్టోరేజ్, ఇప్పుడు హోటల్స్కి సంబంధించిన వాటిల్లో కూడా రైడ్స్ చేస్తూ చూస్తుంటే అంటే పక్క ప్లాన్ ప్రకారమే వీళ్ళు చేస్తున్నారేమో అనిపిస్తుంది కదా. పక్క 100% నమ్మాలి. ఎందుకంటే ఐటీ అధికారులకు పక్కా సమాచారం అంటే ఒకేసారి ఇట్లా వచ్చిన వెంటనే రైడ్ చేయరు. వాళ్ళు దాదాపు ఒక 15-20 రోజుల నుంచి కూడా వాళ్ళు ఒక ఆపరేషన్ లాగా మొదలు పెట్టి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే హోటల్స్ నుంచి ఎంత దందా చేస్తున్నారు, ఎంత బిజినెస్ అవుతుంది, ఈ లావాదేవీలు ఎంత చెల్లింపు అవసరం ఉంటే ఒక ఐటీ అధికారిలో చూసినట్టయితే కొన్ని బ్రాంచీలకు డైరెక్ట్ గా వీళ్ళు మామూలు కస్టమర్లుగా వెళ్ళేసి కూడా అక్కడ కస్టమర్ లాగా భోజనం చేసి తిన్న తర్వాత కూడా అక్కడ 1-2 గంటలు కూడా రెక్కి చేస్తారు. ఎందుకంటే చేసిన తర్వాత ఎంత బిజినెస్ వస్తుంది, వీళ్ళు ఐటీ ఎంత చెల్లిస్తున్నారు, ఇదంతా కూడా ఒకసారి గమనించినట్టయితే ఇటువంటి ఆపరేషన్ ఉంటుంది. కనుక వీళ్ళు ఐటీ అధికారులు రైడ్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి పక్కా సమాచారం ప్రకారమే ఐటీ సోదాలు కొనసాగుతానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి డైరెక్ట్ గా వచ్చి ఈ రోజు వచ్చి ఐటీ సోదాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. కనుక వీళ్ళు డైరెక్ట్ గా దీని మీద రెక్కి చేసి నిర్వహించి ఎంత అసలు జిఎస్టీలు కడుతున్నప్పుడు ఎంత బిజినెస్ నడుస్తున్నది, ఇది 100 కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తుంది, కనిపించకుండా నడుస్తున్నటువంటి బిజినెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది కనిపిస్తే 200-300 రూపాయలు కనిపిస్తున్నటువంటి బిజినెస్, బిర్యానీ 200-300 రూపాయలు కనిపిస్తుంది. కానీ దీని వెనకాల ఉన్నటువంటి అంత బిజినెస్ ఏదైతే 100 కోట్ల బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ కానివ్వండి, నగదు రూపంలో ఇచ్చినటువంటి ఎంత కూడా ఇదంతా దంద నడుస్తుంది. ఈ బిజినెస్ అంతా కూడా ఐటీ కట్టాల్సిన పరిస్థితి. ఐటీ జిఎస్టీ ఏదైతే ఉందో వీళ్ళు చెల్లించకుండా వీళ్ళు నామినల్ గా చిన్న హోటళ్ల పేరుతోనే చెల్లింపులు చేస్తున్నట్టు కూడా భావిస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఒక చూసినట్టే చిన్న హోటల్ కిందనే చూస్తున్నారు. పెద్ద హోటల్ కన్నా ఎక్కువ కూడా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని కూడా గమనించినటువంటి ఐటీ అధికారులు మొదటి మీద సాయంత్రం లోపల ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఎన్ని కోట్ల దంద వీళ్ళు చేస్తున్నారు, బిజినెస్ చేశారు, వీళ్ళు ఐటీ ఎంత చెల్లించారు, ఎంత ఎగ్గొట్టారు, దీన్ని పూర్తి స్థాయిలో విచారించే తర్వాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.